అసలు ఈ బంగారం ఏంటోనండి బాబు, ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తరుగుతుందో అస్సలు తెలియట్లేదు. సరే బంగారం బాగా పెరిగిపోయిందని చెప్పి బంగారాన్ని కొని లోన్లలో తీసుకొని లేకపోతే పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే బంగారం తగ్గిపోతుంది. సరే తగ్గిపోతుంది కదా కొని పెట్టుకుందాము అని అనుకుంటుంటే తగ్గిపోయింది అని అనుకొని ఆలోచించే లోపే మళ్ళీ పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంగారం వెండి ధరలు అయితే రికార్డు స్థాయికి చేరి పరుగులు పెట్టేస్తున్నాయని చెప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఈ పరిణామాల వల్ల బంగారం వెండి ధరలు నాన్ స్టాప్గా పెరుగుతూనే ఉన్నాయి, తరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల బంగారం ధరల్లో కాస్త హెచ్చుతగ్గులు అనేవి కనిపిస్తున్నాయి కదా. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వచ్ఛమైన పసిడి ధర ఏకంగా 1,60,000 మార్కు ఉంది, మళ్ళీ తగ్గిందనమాట. ఈ క్రమంలోనే మళ్ళీ బంగారం వెండి ధరలు మళ్ళీ పెరుగుతూ వస్తున్నాయి. ఇక వెబ్సైట్ల ఆధారంగా చూసుకుందాం అసలు ఎంత ఉంది ఏంటి అన్న విషయం మాట్లాడుకుంటే, బుధవారం ఉదయం నమోదైన ధరల ప్రకారం దేశీయంగా బంగారం వెండి రేట్లు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 1,970 పెరిగి 1,51,480 రూపాయలు ఎగబగిపోయిందనమాట. ఇక 22 క్యారెట్ల బంగారం చూసుకుంటే 10 గ్రాముల ధర మీద 1,800 పెరిగింది. దీనివల్ల 1,38,850 ఉంది. ఇక వెండి కిలో ధర ఎంత అంటే 2,64,900 ఉంది. అయితే ప్రాంతాల వారీగా బంగారం వెండి ధరలో కాస్త కూస్తూ వ్యత్యాసం అనేది ఉంటుంది, అది కామన్. బట్ ప్రధాన నగరాల్లో మాత్రం బంగారం వెండి ధరలు, హైదరాబాద్లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర అయితే 1,51,480 ఉంది. 22 క్యారెట్లే అనుకుందాం, 1,38,850 ఉంది. ఇక వెండి కిలో ధర 2,55,000 ఉందన్నమాట. ఇక హైదరాబాద్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అంటే ఏంటంటే విజయవాడ, విశాఖపట్నం. ఇక విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ఎంత అంటే 1,51,480. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,38,850 ఉందన్నమాట. ఇక వెండి విషయానికి వస్తే వెండి కిలో ధర 2,55,000 రూపాయలు ఉంది. అయితే బంగారం వెండి ధరలు అన్నీ కూడా ఒకే నగరాల్లో ఒకే విధంగా ఉండవు. సో స్థానిక డిమాండ్, సరఫరా ప్రకారం, అలాగే రాష్ట్ర పన్నులు, ఇక తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ఒకే విధంగా ధరలు అనేవి ఉండవు, మ్యాక్సిమం వ్యత్యాసాలు ఉంటాయి. కాబట్టి చూసి ఆ బంగారాన్ని ఎంచుకొని మీరు కొనుక్కుంటే చాలా మంచిది. ఇక ఈ విధంగా బంగారం వెండి ధరలు హెచ్చు తగ్గులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఏ సమయంలో కొనాలి, ఏ సమయంలో కొనకూడదు అనేది కాస్త ఆలోచించి మీరు పెట్టుబడి పెట్టేదైనా, ఇంట్లో దాచుకోవాలని తెచ్చుకునేదైనా సరే కాస్త జాగ్రత్తగా మసలు కొనుక్కుంటే చాలా మంచిది.